హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Saideeptechtelugu. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే ఆడియోకి సంబంధించి ఒక మంచి ఎడిటర్ బెస్ట్ యాప్ అయితే మీకైతే నేనైతే చెప్పబోతున్నాను. ఈ అప్లికేషన్ చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఆడియో ఎంబెథరేటర్. ఇక్కడ మనకి 8 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే అవుతాయి. ట్రిమ్ ఆడియో, మెరేజ్ ఆడియో, మిక్స్ ఆడియో, ట్యాగ్ ఎడిటర్, రికార్డర్, ఆడియో కన్వర్టర్, వీడియో టు ఆడియో, మై క్రియేషన్స్. మా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ మనం ఫస్ట్ ఆప్షన్ ట్రిమ్ ఆడియోని సెలెక్ట్ చేస్తే, ట్రిమ్ ఆడియో పైన మీరు గనుక ట్యాప్ చేస్తే ఒక ఆడియోని అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసుకోమని అడుగుతుంది ఈ అప్లికేషన్. మీరు ఒక ఆడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఆడియోలో మీకు నచ్చిన ఒక 20 సెకండ్స్, 2 సెకండ్స్ అయినా, మినిమం 1 సెకండ్ అయినా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. అక్కడ 2 డాట్స్ అయితే కనబడతాయి. గ్రీన్ కలర్ ఉన్న ప్లేస్ మాత్రమే సేవ్ అయితే అవుతుంది. వైట్ కలర్ ప్లేస్ అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. చూస్తున్నా కదా, నేనైతే ఎలా స్క్రీన్ మీద అయితే జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేస్తున్నాను. అలా డ్రాగ్ చేసి అలాగా పైన ట్రిమ్ అనే ఒక ఆప్షన్ మీద మీరైతే ట్యాప్ చేస్తే ఆడియో అయితే సేవ్ అవుతుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి మీ వంతుగా ఎంతో సపోర్ట్ని అయితే ఇచ్చేయండి. యూజెస్ అంటే మీరు మ్యూజిక్ అని పెట్టుకోవచ్చు, డిఫాల్ట్ రింగ్ టోన్, మీ నోటిఫికేషన్ సౌండ్ మీరే తయారు చేసుకోవచ్చు. లేకపోతే అలారం సౌండ్ కూడా మీరే తయారు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మిక్స్ ఆడియో గురించి అయితే మనం అయితే 2 ఆడియోస్ అయితే ఖచ్చితంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 2 ఆడియో సెలెక్ట్ చేసుకొని మనం ఫస్ట్ ఆడియో యొక్క వాల్యూమ్, సెకండ్ ఆడియో యొక్క వాల్యూమ్ కూడా మనమైతే ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇప్పుడు 2 సాంగ్స్ అయితే ఉంటాయి. ఒక సాంగ్‌లో సౌండ్ తక్కువ వస్తుంది, ఒకసారి సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. అలా మీరు ఆడియోని అయితే మిక్స్ అయితే చేసుకోవచ్చు. మీరు 2 పాటలు మిక్స్ చేసి ఒక ఫన్నీ ఆడియోని అయితే క్రియేట్ చేసి మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి మీ ఫ్రెండ్స్‌ని అయితే షాక్ అయితే చేసేయండి. నెక్స్ట్ మన థర్డ్ ఆప్షన్‌లోకి వెళ్ళే ముందు ఈ అప్లికేషన్ మీకు ఇంతదాకా ఎలా నచ్చిందో ఒకసారి కమెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ మన థర్డ్ ఆప్షన్ అయిన మెరేజ్ ఆడియో. అంటే మీరు ఒక పాటకి ఎన్ని ఎన్ని పాటలైనా మిక్స్ అయితే చేసుకోవచ్చు. 5, 6 సాంగ్స్‌ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోగలకుండా మీకు ఫేవరెట్ సాంగ్స్‌ని ఒకటే సాంగ్ కింద అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌లో ఆడియోస్ అంటే చాలా ఫాస్ట్‌గా క్రియేట్ అయితే అవుతాయి. ఈ అప్లికేషన్ అయితే చాలా యూస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. మనం అయితే 2 ఆడియోస్ అయితే సెలెక్ట్ చేసుకొని వాటిని మెరేజ్ చేసి ఒకే ఒక సాంగ్ కింద అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ ప్లే అయితే అవుతాయి. మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మా ఛానల్‌లో మరిన్ని వీడియోస్ చాలా టెక్ వీడియోస్ అయితే ఉంటాయి. మా ఛానల్‌కి మీ వంతుగా సపోర్ట్ అయితే ఇచ్చేయండి. వీడియో అయితే కొంత లెంతీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి అప్లికేషన్ ట్యూటోరియల్ కాబట్టి. నెక్స్ట్ రికార్డ్ అంటే మనం మాక్సిమం మన మొబైల్‌లోని రికార్డర్ అయితే ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. నెక్స్ట్ వీడియో టు ఆడియో అంటే మీ దగ్గర ఉన్న ఏదైనా వీడియో దగ్గర నుంచి మీరు ఆడియోని అయితే ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదైతే ఖచ్చితంగా క్లిక్ అయ్యే సూపర్ అప్లికేషన్ అయితే నేను చెప్తాను. కావాలంటే మీరు కూడా ట్రై చేసి నాకు మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ బాక్స్‌లో అయితే తెలపండి. చూస్తున్నారు కదా, యెస్ అనేది నేను ఆ వీడియో సంబంధించి ఎలా అయితే పెట్టానో మీరు కావాలితే సినిమా డైలాగ్స్ వంటి వీడియోస్ ప్లే చేసి మంచి డైలాగ్స్ అయితే మీరు ఆడియోస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని నేము కా ది ఏది కనెక్ట్ చేయాలి, ఏ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ అప్లికేషన్ అయితే మిమ్మల్ని అయితే అడుగుతుంది. నేనైతే ఫైల్ నేమ్ చెప్తున్నాను. కామెంట్ అని అయితే పెడతాను ఫైల్ నేమ్ అయితే. ఆడియో అయితే చాలా ఫాస్ట్‌గా అయితే క్రియేట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మన ట్యాగ్ ఎడిటర్‌ని అయితే మీకైతే నేను చూపిస్తాను. అంటే ఏదన్నా సాంగ్ మనం ప్లే చేస్తే ఆ మూవీకి సంబంధించిన సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కావాలంటే మీరు అదే సాంగ్ సెలెక్ట్ చేసి మీ నేమ్ గానీ, మీ ఫోటో గానీ పెట్టుకోవచ్చు. ఆర్టిస్ట్ దగ్గర పాడిన వారి పేరు పెట్టుకోవచ్చు. కంపోజర్, జనరీ, ఆ సాంగ్ ఎప్పుడు పాడారు, ఏ ఇయర్‌లో పాడారు వంటి డీటెయిల్స్ కూడా సాంగ్‌కి మీరైతే పెట్టుకోవచ్చు. ఆ సాంగ్ ఓపెన్ చేయగానే డీటెయిల్స్‌తో చూపిస్తుంది. ఆ సాంగ్ యొక్క ట్రాక్ నెంబర్, ఆ సాంగ్‌లో డిస్క్స్ ఎన్నున్నాయి. ఆ సాంగ్ యొక్క కవర్ ఇమేజ్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు.
నేను స్క్రీన్‌లో చూపించిన విధంగా సెలెక్ట్ చేసుకుంటే, ఆ సాంగ్ యొక్క కవర్ ఇమేజ్ కూడా మీరే సెట్ చేసుకోవచ్చు. నేనంటే నా లోగో అయితే సెలెక్ట్ చేశాను. మీకది ఆ లోగో పడిందో లేదో అనేది ఒకసారయితే చూపిస్తాను. మై క్రియేషన్స్‌లోకెళ్ళి ట్యాగ్ ఎడిటర్ మీద ట్యాప్ చేస్తే మనం క్రియేట్ చేసిన సాంగ్‌కి ఆ ఫోటో వచ్చిందో లేదో తెలిసిపోతుంది. చూసినా కదా నేను పెట్టిన లోగో అయితే ప్రొవైడ్ అయితే అయిపోయింది. అలాగే ఆర్టిస్ట్ డీటెయిల్స్ మొత్తం అన్నీ అయితే ఉంటాయి. వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఆడియో కన్వర్టర్ ఏదైనా ఎంపీ5 ఆడియోని ఎంపీ4 కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆడియో ఫార్మాట్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ అయితే మై క్రియేషన్స్‌లో మనం క్రియేట్ చేసిన లిస్ట్ అంతా అయితే ఉంటుంది. మనం విడివిడిగా కూడా ఎతుక్కోవాల్సిన అవసరం లేదు. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి దీప్టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మా ఛానల్‌కి మీ సహాయ సహకారాలు అందించండి.